చూస్తామని చెప్పి జరిగింది. రైట్. సుమాద్రి గారు చాలా విషయాలు ప్రస్తావించారు. చంద్రారెడ్డి గారు 1 by 1 అంటే అంశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి, మీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి సామాన్యులు కూడా అర్థం కావాలి. ఎందుకంటే అంతిమంగా మీరు సమ్మె చేయడం వల్ల ఇబ్బంది పడేది సామాన్యుడు కాబట్టి మీ వేదన అర్థమైతే వాళ్ళు కూడా మీతో పాటు కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి జీతాల విషయమే చూసుకుందాం. జీతాలు చూస్తే సేమ్ పని చేస్తున్నటువంటి ఈ ఆర్టిజన్ ఉద్యోగులకి రెగ్యులర్ ఉద్యోగులు కూడా సేమ్ పని చేస్తుంటే వాళ్ళకేమో ఐఏఎస్ అధికారులతో సమానమైనటువంటి వేతనాలు అందుతున్నాయి అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. మీకు మాత్రం నామమాత్రంగానే అందుతున్నాయని అంటున్నారు. ఏంటి నిజమా? ఆ స్థాయిలో ఉన్నాయా రెగ్యులర్ ఉద్యోగులకి జీతాలు? అవును సార్. విషయం ఏంటిదంటే ఎక్కువ జీతాలు ఉన్నాయి అన్నది ఒక ప్రచారం ఉంది. దాంట్లో ఎక్కువ రిస్క్ కూడా ఉంటుంది. ఏంటిదంటే మేము చేసే పని ప్రాణాలను పణంగా పెట్టి చేసే పని, అది ఓకే. రెగ్యులర్ ఎంప్లాయీస్ అట్నే చేస్తారు. ఆర్టిజన్లు, అన్మ్యాన్డ్, పీస్ రేట్ కార్మికులు కూడా అదే విధంగా పనిచేస్తాం. కానీ కొందరికేమో పనికి దగ్గ ప్రతిఫలం అందుతుంది. కానీ కొంతమంది కార్మికులకేమో పనికి దగ్గ ప్రతిఫలం అందడం లేదు. ఆ ఇష్యూతో పాటు ఇప్పటిదాకా మేడం గారు చెప్పారు. మీరు అన్నట్టు ఏంటిదంటే మేము నేచర్ ఆఫ్ వర్క్, ఒక లైన్ మెన్, జేఎల్ఎం, ఏఎల్ఎం చేసే వర్క్ మేము చేస్తూ ఉంటాం. వాళ్లకు గ్రేడ్ 4, గ్రేడ్ 3 కూడా ఇస్తారు. అంటే చేసే వర్క్, నేచర్ ఆఫ్ వర్క్ లైన్ మెన్ తో సమానం. వాళ్ళకి ఇచ్చే శాలరీ మాత్రం స్లీపర్కి ఇచ్చే శాలరీ ఇస్తారు. ఈవెన్ ప్రమోషన్స్ విషయంలో కూడా ప్రమోషన్స్ అనేటివి లేవు. మేము 2000 సంవత్సరం నుంచి ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీగా వచ్చినాం. సరే, పోయిన గవర్నమెంట్ మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని చెప్పింది, అబ్జర్ప్షన్ చేసుకుంది. కొందరు అధికారులు కావాలని మాకు ఒక సర్వీస్ రూల్స్ చేంజ్ చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న సర్వీస్ రూల్స్ కాకుండా, డిపార్ట్మెంట్ లో ఉన్న సర్వీస్ రూల్స్ కాకుండా సపరేట్ స్టాండింగ్ ఆర్డర్స్ అని తీసుకొచ్చి మాకు అన్యాయం జరిగింది. దీంట్లో ఏంది అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ కి వచ్చే బెనిఫిట్స్ మాకు రావు. ఒకవేళ మేము ఎంప్లాయీస్, మా ఆర్టిజన్ కార్మికులు పోలేకి షాక్ వచ్చి బ్రతికుంటే హాస్పిటల్ పోతే మేడం చెప్పినట్టు ఆ ఇబ్బందులు ఉన్నాయి. ఒకవేళ బ్రతికి ఇంటికి వచ్చి 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటే లీవ్స్ ఉండేవి. లీవ్స్ లేకపోవడం వల్ల శాలరీ రాదు. నో వర్క్, నో పే. దానివల్ల కుటుంబం ఇబ్బందులు పడే పరిస్థితి. ఎప్పటి నుంచి ఫైట్ చేస్తున్నారు మీరు? మేము ఈ అంశాల మీద గతంలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు చేసినాం. మేము అబ్జర్ప్షన్ అయ్యి 2016 నుంచి అయితే కోర్టు కేసు ఉందని 17-18 దాకా లాక్కొచ్చి 19లో స్టాండింగ్ ఆర్డర్స్ పెట్టిరు. అప్పటి నుంచి కూడా పోరాడుతా ఉన్నాం. ఇప్పుడు అంటే వాళ్ళు చేయలేరు, మేము చేస్తామని ఏదైతే ఈ కాంగ్రెస్ హామీ ఇచ్చింది. బట్టి విక్రమార్క గారు 4 లీడర్ గా ఉన్నప్పుడు అసెంబ్లీలో మాట్లాడిండు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు మా సబ్ స్టేషన్లకు వచ్చి, ఐనవోల్ సబ్ స్టేషన్లకు వచ్చి 132 కేలో ఆయన్నే స్వయంగా చెప్పిండు. ఆయన చెప్పిన తర్వాత అదే అమలు చేయమని మేము అడుగుతా ఉన్నాం. అయితే ఇక్కడ ఏమైతుందంటే మేడం, ఈ హామీని అమలు చేయమన్నప్పుడు వీళ్ళంతా కూడా ప్రతిపక్షాలు ఉసుగొల్పుతారు. మా బాధ వాళ్ళకు ప్రతిపక్షాలు అయిపోతుంది. మా కష్టంకు తగ్గటువంటి ప్రతిఫలం రావాలన్నది కదా. కనీసం లీవ్స్ కాదు మేడం, మేము చనిపోతే, ఒకవేళ షాక్ వచ్చి చనిపోతే మా పిల్లలు డిగ్రీ చేసిన, ఇంజనీరింగ్ చేసిన స్లీపర్ ఉద్యోగం ఇస్తారు. రెగ్యులర్ ఎంప్లాయీస్ లో ఎవరు చనిపోయినా, జైల్లో కావచ్చు, ఎవరైనా కాదు, వాళ్ళు చనిపోతే వాళ్ళకు మాత్రం ఇంజనీరింగ్ ఉందనుకోండి వాళ్ళకు సబ్ ఇంజనీర్ వస్తుంది, డిగ్రీ ఉందనుకోండి జూనియర్ అసిస్టెంట్ వస్తుంది, ఐటీఐ ఉందనుకోండి అక్కడ జైల్లో వస్తుంది. కానీ మాకు మాత్రం వ్యత్యాసాలు. సో పని ఒకటే, కష్టం ఒకటే, కానీ వివక్ష కనిపిస్తుంది అనేది మీ ప్రధాన అంశం. రైట్. కృష్ణ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు?